ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 6/5/2026. ప్రియమైన పిల్లలు, జ్ఞానసాగరులైన తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. నేను మీ ఆత్మల తండ్రిని. మిమ్మల్ని చదివించడానికి నేను ఇప్పుడు వచ్చాను. ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. మళ్లీ కల్పం తర్వాత ఇది పునరావృతం అవుతుంది అని చెప్తున్నారు. ఓం నమ శివాయ. మిగిలినవన్నీ భక్తి మార్గపు సత్సంగాలు. ఇక్కడ మాత్రము చదువు కొనసాగుతుంది. ఇక్కడ మీరు తెలివైన వారుగా మారుతారు. తండ్రి చదివిస్తున్నారని, క్రమశిక్షణ నేర్పిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. కామ వికారం వల్ల, ఓడిపోవడం వల్లే మీరు దేనికి పనికిరాకుండా పోయారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వీటిపైన విజయం సాధించి మీరు తెలివైన వారిగా అవుతున్నారు. అజ్ఞానుల గురించి, జ్ఞానుల గురించి వర్ణన ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. భగవంతుడి వాణి ప్రకారంగా ఈ సమయంలో అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. మళ్ళీ భగవంతుడే మిమ్మల్ని అలంకరించి బుద్ధివంతులుగా మారుస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు అలంకరించబడిన వారే కదా. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. దీనికోసము పురుషార్థం చేయాలి. భక్తి మార్గంలో పురుషార్థం చేయడం ఉండదు. పాఠశాలలో పురుషార్థం అంటే సాధన చేసి న్యాయవాదులుగా, జడ్జిలుగా అవుతారు. భక్తి మార్గంలో ఏమీ కాలేరు. తండ్రిని మాత్రమే పిలుస్తారు. ఓ పతిత పావన బాబా విచ్చేయండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. కానీ దాని అర్థం మాత్రము ఏమీ తెలియదు. గాంధీజీ కూడా పాడేవారు కదా. రామరాజ్యం అని దేనిని అంటారో వారికి కూడా పూర్తిగా తెలియదు. ఇప్పుడు మీ యుద్ధము 5 వికారాలతో కొనసాగుతోంది. మీరు దేహి అభిమానిగా అవ్వాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. దేహాభిమానంలోకి రావడం వల్ల మీరు తలకిందులుగా, మూర్ఖులుగా మారిపోయారు. భగవంతుడు అని ఎవరిని అంటారో ఈ ప్రపంచంలోని వారికి ఎవరికీ తెలియదు. ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నారని అంటారు. తండ్రి పిల్లలకు చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలని అడుగుతున్నారు, మీరు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా అని. నిరాకారుడైన తండ్రిని స్మృతి చేయండి. భగవాన్ వాచ్య, భగవంతుడు నిరాకారుడు. సాకారంలో భగవంతుడు ఉండడు. దేవీ దేవతలను భగవంతుడు అని పిలువరు. మనుషులకు నమః అని చెప్పరు. పవిత్రమైన వారికి అపవిత్రమైన మనుషులు నమస్కరిస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. శివ్ బాబా గురించి మీరు తెలుసుకున్నారు కదా. తండ్రి కుక్కల్లో, పిల్లుల్లో అందరిలో ఉన్నారని చెప్పకూడదు. భారత్లో తండ్రిని ఎంతగానో తిడుతున్నారు. ఎంతో గందరగోళము ఉంది. ఒకవైపు తిడతారు, మరోవైపు వికారులకు వెళుతారు. అంటే మలినము రెట్టింపు జరిగినట్లే కదా. పవిత్రమైన ప్రపంచాన్ని సత్యయుగము, కొత్త ప్రపంచంగా పిలుస్తారు. ఎవరినైనా మీరు పతితులు అని అన్నట్లయితే వారు కోపగించుకుంటారు. సరే, ఇది పాత ప్రపంచము. పాత ప్రపంచములో పతితులే ఉంటారు. గాంధీ కూడా పతిత పావన సీతారాం అని పాడేవారు కదా. మేము పూర్తిగా నరకవాసులం అని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మీరు ఎవరు అనేది తండ్రి తెలియచేస్తున్నారు. చెప్పండి, మీరు ఎవరై ఉండేవారు? తండ్రి కూడా పిల్లలని అడుగుతారు కదా, ఏమని? మీరు ఎక్కడికి వెళ్లారు అని. వేశ్యల దగ్గరకు ముఖం నల్లగా చేసుకోవడానికి వెళ్లారు అని చెబుతారు. అలాంటప్పుడు మీకు సిగ్గు కలగడం లేదా అని బాబా అంటున్నారు. నేను మిమ్మల్ని అంత సుందరంగా చేసి వెళ్ళాను, విశ్వానికి అధిపతులుగా చేసి వెళ్ళాను. ఆ డబ్బంతా ఏమైంది? డబ్బు వృధా చేస్తున్నారు. అనంతమైన తండ్రి తప్పకుండా అర్థం చేయిస్తున్నారు కదా. తండ్రి పేదల పాలిటి పెన్నిది. తండ్రికి హోదాల గురించి పట్టింపు ఉండదు. తండ్రి అందరికీ చెప్తున్నారు, మీరు ఒకప్పుడు కోతుల వాళ్ళే ఉండేవారు. అందుకే తండ్రి ఎవరిని కలవరు. ఇది పతిత ప్రపంచం కదా. కానీ ఒక మనిషి మరో మనిషిని చూడాల్సి వస్తుంది. కొందరు భగవంతుని తిట్టడం కూడా ప్రారంభిస్తారు. భగవాన్ వాచ్య, ఇది అసురీ సంప్రదాయము, మనది దైవీ సంప్రదాయము. సాధువులు, సన్యాసులను కూడా తండ్రే బాగు చేస్తారు. అలాంటప్పుడు సాధు సన్యాసులు ఎవరిని బాగు చేస్తారు? కానీ ఇలాంటి విషయాలు చెప్పడానికి హనుమంతునికి ఉన్నంత ధైర్యం ఉండాలి. మనుషుల గుణాలు అసురీ గుణాలుగా ఉన్నాయి అంటే కోతుల వలె ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనుషులను కోతులతో పోల్చడం జరిగింది. ఇప్పుడు మీరు రావణుడిపై విజయాన్ని సాధిస్తున్నారు. మీరు ఇప్పుడు తండ్రి నుంచి శక్తిని తీసుకొని వానరులను దేవాలయంలో అర్హత గల దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు శివబాబా యొక్క పిల్లలుగా పవిత్రంగా మారుతున్నారు. దేవీ దేవతలు బాబా పిల్లలుగా ఉండేవారు. సంగమ యుగంలో శివబాబా చదివిస్తారు. దాని ద్వారానే మనుషులు దేవతలుగా మారారు. దీనిని చదవడానికి చురుకైన బుద్ధి కావాలి. చదువుకొని ఇతరులను చదివించాలి. చదివించకపోతే మిమ్మల్ని మందబుద్ధి అని అంటారు. అప్పుడు తక్కువ పదవిని పొందుతారు. మీ బుద్ధి గనక అటు ఇటు తిరుగుతున్నట్లయితే పదవిని పొందలేరు. ఒకే తండ్రి పైన మీ బుద్ధిని నిలిపినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోని వారు చదువుకున్న వారి ముందు బానిసలుగా మారిపోతారు. ఆలస్యంగా వచ్చేవారు కూడా ఎటువంటి చింత చేయవలసిన అవసరం లేదు. జ్ఞానం అనేది క్షణకాలంలోనే జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రిని గుర్తించగానే వారసత్వం లభిస్తుంది.
విశ్వానికి అధిపతులుగా చేసే తండ్రి దగ్గరికి వెళ్ళి మనమందరము కూర్చుందాము అని భావించాలి. ఎప్పుడూ తండ్రిని వదిలిపెట్టకూడదు. కానీ కొందరు బాబా దగ్గరకు రానే రారు. మాయ దెబ్బతీయగానే కుప్పకూలిపోతారు. మహారథులను కూడా మాయ మింగేస్తుంది. మహారథులు అనే పేరు కూడా మీకే ఉంది. ఆలయాలను నిర్మించే వారికి ఏమీ తెలియదు. మూఢనమ్మకం ఎంతో ఎక్కువగా ఉన్నది. విగ్రహాన్ని తయారు చేసి పూజ చేసి మళ్ళీ నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే సమయంలో దానిని కాలితో తొక్కి నీటిలో ముంచివేస్తారు. మేము నెంబర్ 1 మూర్ఖులమని మీరందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రి నెంబర్ 1 పతితమైన రథాన్ని తీసుకుంటారు. ఈ బ్రహ్మ కూడా పతితుడే కదా. ఇప్పుడు మీరు మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడు తండ్రి చెబుతున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేయడం ద్వారా మీరు సతోప్రధానంగా అవుతారు. అప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇది చాలా సహజమైన విషయము. ఒకవైపు అసురీ సంప్రదాయం ఉన్నది, మరోవైపు దైవీ సంప్రదాయము ఉందని మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే బ్రాహ్మణులుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. సత్యయుగములో అసురులు ఎవరు ఉండరు. కలియుగములో మళ్ళీ దేవీ దేవతలు ఉండరు. ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వరీయ సంప్రదాయం వారిగా చెబుతారు. మళ్ళీ మీరు సత్యయుగములో దైవీ సంప్రదాయం వారిగా మారిపోతారు. దైవీ సంప్రదాయంగా మారడమే మీ యొక్క సాధన. మేము అసురీ సంప్రదాయానికి చెందిన వారిమని మనుషులకు తెలియదు. ఇది రావణ రాజ్యము. మనుషులు తమను తాము రావణ స్వభావులని ఎవరూ భావించరు. రాతి బుద్ధిగా అవడం వల్ల ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. సత్యయుగ త్రేతాయుగాల్లో మంత్రులు గురువులు ఎవరూ ఉండరు. ద్వాపరయుగం నుంచి వీరందరూ కూడా రావడం మొదలు పెడతారు. రాజు రాణి ఒక మంత్రి ఉంటారు. ఇప్పుడైతే కుప్పలు తెప్పలుగా మంత్రులు ఉన్నారు. అజ్ఞానులు పాలన చేస్తున్నప్పుడు సలహా ఇచ్చేవారు కావాలి కదా. ఇప్పుడు సలహా ఇచ్చేవారే తెలివైన వారు. సలహాలు తీసుకునే వారిని మూర్ఖులుగానే అంటారు కదా. కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అసురీ సంప్రదాయంలో 5 వికారాలు తప్పకుండా ఉంటాయి. తండ్రి వచ్చి నిర్వికారిగా మారే యుక్తిని తెలియచేస్తున్నారు. జన్మ జన్మాంతరాల పాప భారం తలపై ఉంది. అది ఎలా తగ్గిపోతుందో ఎవరికి తెలియదు. సంపూర్ణ నిర్వికారిగా మారే మార్గాన్ని గురువులు చూపించలేకపోయారు. ఈ పురుషార్థాన్ని తండ్రి మాత్రమే చేయిస్తున్నారు. ఈ చివరి జన్మలో పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ అపవిత్ర ప్రపంచం సమాప్తం కావాల్సిందే. స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి. దేహానికి సంబంధించిన అన్ని ధర్మాలను వదిలివేయమని తండ్రి చెబుతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ తండ్రి దగ్గరికే చేరుకుంటారు. దీనినే యాత్రగా పిలుస్తారు. ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకోవడం కూడా ఒక యాత్రనే. పునర్జన్మ అందరూ తీసుకుంటూనే ఉంటారు. ప్రదర్శనలో అంటే ఎగ్జిబిషన్ సందర్భంగా దీని గురించి తెలియచేయాలి. పతిత పావన తండ్రి ఏమని చెబుతున్నారు? నన్నే స్మృతి చేయమని చెబుతున్నారు. ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడాన్ని పిల్లలు మర్చిపోతారు. పరంపిత పరమాత్మ మాత్రమే పతిత పావనులు. వారు ఏమంటున్నారంటే స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేరు. డ్రామాలో ఇంకా సమయం ఉంది. అందుకే ముఖ్యమైన విషయాలు ఇంకా బహిర్గతం కావడం లేదు. దాని కారణంగానే వారి బుద్ధికి ఇది అర్థం కావడం లేదు. శివబాబా చెప్తున్నారు, నన్ను ఒకరినే స్మృతి చేయండి. అప్పుడు మీరు పవిత్రంగా మారి ఈ వినాశనం అనంతరము పవిత్ర ప్రపంచంలోకి వెళుతారు. నాస్తికులకు తండ్రి గురించి అసలు తెలియదు. తండ్రిని, సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాలను తెలియని వారిని నాస్తికులుగా పిలుస్తారు. ఆస్తికులకు తండ్రి గురించి తెలుస్తుంది. ముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలి. దానినే వారు మర్చిపోతున్నారు. దేహాభిమానం కారణంగా మేము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే భావన వారికి కలుగుతుంది. శాస్త్రాలు కూడా గుర్తుకు వస్తాయి. ఇక్కడ మొదటి పాఠము ఆత్మగా భావించడము. ఇప్పుడు మనము తిరిగి వెళ్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఖాళీ చేతులతో వచ్చాము, మళ్ళీ ఖాళీ చేతులతోనే వెళ్ళాలి. సతో ప్రధానంగా అవడానికి తండ్రిని స్మృతి చేయాలి. ఈ మూల మంత్రాన్ని ఎవరు ఇచ్చారు? బాబా మురళిని పిల్లలు వింటారు కదా. తండ్రి పరిచయాన్ని ఎవరు ఇవ్వలేరు. మీరు బ్యాడ్జిని చూపిస్తూ తెలియచేయండి, వీరు బాబా, వీరు దాదా అని. ఈ దాదా కూడా శివబాబాకు సంతానము లాంటి వారే అని చెప్పాలి. మీరందరూ పరస్పరము సోదరులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ సంతానం కారణంగా మీరు సోదర సోదరీమణులవుతారు. తర్వాత సత్యయుగంలో దైవీ సంబంధం ఉంటుంది. కలియుగంలో మళ్ళీ కుప్పల తెప్పలుగా సంబంధాలు ఏర్పడతాయి. మీ వంశము బాగా వృద్ధి చెందుతుంది. మనవలు, మునిమనువలు ఎంతో మంది జన్మిస్తారు. సత్యయుగంలో ఇంతమంది ఉండరు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. ముందుగా భగవంతుడే చదివిస్తున్నారు అనే విశ్వాసం మీకు కలగాలి. మాయ కూడా చాలా కఠినమైనది. మీరు 5 వికారాలపై విజయాన్ని సాధిస్తున్నారు. తండ్రి సర్వశక్తివంతుడుగా ఉన్నట్లుగానే రావణుడు కూడా సర్వశక్తివంతుడు. ఇప్పుడు రావణుని
రాజధాని వినాశనం జరుగుతోంది. ఈ పాత ప్రపంచం మొత్తం బూడిదగా మారిపోతుంది. కొత్త ప్రపంచము నిర్మాణం జరుగుతుంది. వేశ్యాలయాన్ని రావణ రాజ్యంగా, శివాలయాన్ని రామరాజ్యంగా పిలుస్తారు. మళ్లీ మనము స్వర్గవాసులుగా అవుతున్నామని మీకు తెలుసు. వినాశనము మన కళ్ల ముందే ఉంది. ఒకవైపు శూద్రవంశీయులు, మరోవైపు బ్రాహ్మణ వంశీయులు. బ్రహ్మ, విష్ణు, శంకర్, శివబాబా యొక్క రచనలు. వారికి వారసత్వాన్ని తండ్రే ఇస్తారు. ఒక సోదరుడు మరో సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వలేరు. ఈ సమయంలో ప్రపంచంలో ఎంతమంది సోదరులు ఉన్నారు? ముక్తి, జీవన్ముక్తిని పొందడము అందరి హక్కు. మీరు జీవన్ముక్తులకు వెళుతారు, మిగిలిన వారందరూ ముక్తులకు వెళుతారు. ఈ చదువు చాలా సహజమైనది. ఇందులో ఎటువంటి కష్టం లేదు. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. మన ఇల్లు పరంధామము. దేహం ఇక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి పరమాత్మ చెప్తున్నారు. గీతా సర్వశాస్త్రాలలో శిరోమణి వంటిది. తండ్రి కూడా ఇక్కడికి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. కాబట్టి అన్నిటికంటే పెద్ద తీర్థస్థానము ఆబు. మున్ముందు మీ గురించి ప్రచారం కూడా జరుగుతుంది. ఇది అందరి తీర్థస్థానము. తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ప్రసాదిస్తారు. ఆదిదేవి, ఆదిదేవిల ఆలయం కూడా ఇక్కడే ఉంది. స్వర్గానికి సంబంధించిన ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఆ ఆలయంలో క్రింద తపస్సు చేస్తున్నట్లుగా చూపించారు. ఈ జ్ఞాపక చిహ్నము చాలా బాగుంది. సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఆలయం ఇక్కడే ఉంది. దీని పేరు దిల్వాలా మందిరము. అందరి మనసులను గెలుచుకునేవాడు అంటే అందరికీ సద్గతిని ఇచ్చేవారు అని అర్థము. యోగ బలంతో మీరు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. మీది ప్రవృత్తి మార్గము. శాస్త్రాలు కూడా ప్రవృత్తి మార్గానికి సంబంధించినవే. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. వారిది భిన్నమైన మార్గము. వారు బ్రహ్మతత్వమునందు లీనం కావాలని భావిస్తారు. వారు మోక్షాన్ని మాత్రమే నమ్ముతారు. అసలు మోక్షం అనేదే ఉండదని తండ్రి చెప్తున్నారు. ఇది నిరంతరము తిరిగే సృష్టి చక్రము. తండ్రి ప్రతిరోజు పిల్లలను రిఫ్రెష్ చేస్తారు. తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ ఈ సృష్టి చక్రం కూడా గుర్తుకు వస్తుంది. పెద్ద పెద్ద ఋషులు, మునులు మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారు. గీత తప్ప ఇతర శాస్త్రాలలో ఎలాంటి జ్ఞానం లేదు. ఈ రాజయోగం ద్వారా మీరు రాజులకు రాజులుగా అవుతున్నారని గీతలో ప్రస్తావించడం జరిగింది. మనుషులు కేవలము శాస్త్రాలు మాత్రమే చదివి వినిపిస్తారు, సంపాదన చేసుకుంటారు, కోటీశ్వరులుగా మారిపోతారు. చదువు చెప్పే ఉపాధ్యాయులు గొప్ప ధనవంతులుగా కాలేరు. శాస్త్రాలను రచించిన వారు ఎంతో మంది కోటీశ్వరులవుతున్నారు. చిన్మయానందకు కూడా ఎంతో లభిస్తుంది. మీరు స్వతంత్ర బ్రాహ్మణ కులానికి చెందినవారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాలను కూడా తెలుసుకొని పవిత్రంగా మారుతున్నారు. మమ్మల్ని పవిత్రంగా చేయమని పతిత పావనుడైన తండ్రిని అందరూ గుర్తు చేసుకుంటారు. సద్గతి ఇచ్చేవారు కూడా ఒక తండ్రి మాత్రమే. ఒక శివ బాబాను మాత్రమే స్మృతి చేయండి. ఎందుకంటే అందరికంటే ఉన్నతమైన వారు శివ పరమాత్మ. దీని గురించి మీరు అర్ధసహితంగా తెలియచేయాలి. వారిని చూపించడానికి వేలును పైకి చూపిస్తారు. అందరూ వారిని స్మృతి చేస్తారు. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చారని ఇప్పుడు మీ పిల్లలకు తెలుసు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. నేను మీ ఆత్మల తండ్రిని. మిమ్మల్ని చదివించడానికి నేను ఇప్పుడు వచ్చాను. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. మళ్లీ కల్పం తర్వాత ఈ జ్ఞానము పునరావృతమవుతుంది. తండ్రి ఎంతో చక్కగా తెలియచేస్తున్నారు. మ్యూజియాలు నిర్మిస్తూ ఉంటారు. కళాశాలలు తెరుస్తూనే ఉంటారు. కన్యలు తమ సమానంగా తయారు చేయడానికి చాలా ధైర్యం చేస్తారు. కుమారులు కలిసి ఇలాంటి సేవ చేయలేరు, ఎందుకంటే ఆ స్థితి ఇంకా పొందలేదు. సామెత కూడా ఉంది కదా, నిప్పు దూది రెండు కలిసి ఉండలేవని. మొదట్లో వచ్చిన వారు కూడా పాడైపోతున్నారు. ఎంతో మందికి జ్ఞానాన్ని ఇచ్చిన వారి బుద్ధిని కూడా మాయ పాడు చేస్తుంది. ఇతరులకు సేవ చేసే బదులుగా మరింతగా డిస్సర్వీస్ చేస్తున్నారు. మాయ ముక్కుకు కళ్ళెం వేసి పట్టుకుంటుంది. మాయానే మొసలి గజేంద్రుణ్ణి పట్టుకున్నట్లుగా ప్రస్తావన ఉంది. మళ్ళీ తండ్రి సన్ముఖానికి వచ్చినప్పుడు మీరు నెమ్మదిగా మాయ నుంచి విడుదలవుతారు. కొందరిని మాయ పూర్తిగా మింగివేస్తుంది. కొందరిని విడిపించడానికి మళ్ళీ యుక్తిని ఆలోచించవలసి ఉంటుంది. గజేంద్రుణ్ణి మొసలి మింగిందని శాస్త్రాలలో సరిగ్గానే చెప్పారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందుకే పవిత్రమైన వారి ముందు నమస్కరిస్తారు. అంతా చేసేది ఆత్మనే కదా. పిల్లలు కేవలము నన్నే స్ఫూర్తి చేయాలి, అప్పుడే మీ నావ తీరం చేరుతుంది అని తండ్రి చెప్తున్నారు. పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతగా పొందుతారు. ఇదే పరిచయాన్ని అందరికీ తెలియచేయాలి. జన్మనిచ్చిన తండ్రి హద్దులోని తండ్రి. ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు. స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. అటువంటి తండ్రిని స్మృతి చేయాలి. విద్యార్థులు ఉపాధ్యాయుని ఎప్పుడైనా మర్చిపోతారా? కానీ ఇక్కడ మాయ మర్చిపోయేలా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యుద్ధభూమి కదా. ఇకపై మురికిలో పడకూడదని తండ్రి చెప్తున్నారు. అపవిత్రంగా అయినట్లయితే మీరు మురికిగా మారిపోతారు.
ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలి. పవిత్రంగా మారడం ద్వారానే పవిత్రమైన కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తున్నాను. ఇది తక్కువ విషయం కాదు. కేవలము ఈ ఒక్క చివరి జన్మలోనే పవిత్రంగా మారాలి. ఇప్పుడు పవిత్రంగా మారకపోతే క్రిందకు పడిపోతారు. ఇక్కడ చాలా ప్రలోభాలు ఉంటాయి. కామంపై విజయం సాధించడం ద్వారా మీరు ప్రపంచానికే అధిపతులుగా అవుతారు. పరంపిత పరమాత్మ మాత్రమే జగద్గురువు. వారే సర్వ జగత్తుకు సద్గతును ఇస్తారని మీరు స్పష్టంగా తెలియచేయాలి. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. శుభోదయం. నమస్తే. వరదాన్ బాప్ కే ప్యారే భవ. తండ్రికి అత్యంత ప్రియమైన వారిని అనే అనుభవం మీకు కలుగుతోందా? తండ్రికి ఎవరు ప్రియంగా ఉంటారు? ఎవరైతే దేహానికి అతీతంగా ఉంటారో వారే ప్రియంగా ఉంటారు. మీరు ఎంతగా దేహానికి అతీతంగా మారుతూ ఉంటారో అంతగా తండ్రికి ప్రియమైన వారిగా మారుతారు. మీరు దేహానికి అతీతంగా ఆత్మిక స్థితిలైనప్పుడే తండ్రి కూడా ప్రియంగా అనిపిస్తారు. పాండవుల గుహలను చూపిస్తారు కదా, ఆ గుహలు ఏవో కావు. పాండవులు ఎల్లప్పుడూ అంతర్ముఖత అనే గుహలో ఉండేవారు అని అర్థం చేసుకోవాలి. అంతర్ముఖులు అంటే ఎల్లప్పుడూ దేహానికి అతీతంగా గుహలో ఉండేవారు. వారు ప్రాపంచిక వాతావరణ ప్రభావానికి దూరంగా ఉంటారు. తండ్రి ఎల్లప్పుడూ అతీతంగా ఉంటారు కదా, కాబట్టి తండ్రికి ప్రియమైన వారు కూడా ఎల్లప్పుడూ అతీతంగానే ఉంటారు. ఓం నమః శివాయ.